జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వదినా తనకు పనుందనేమో ఉదయాన్నే లేచి నీకిష్టమని పాయసం వడలు చేసింది. నీకు గిఫ్ట్గా చీర కూడా తెచ్చింది. ఇచ్చి వెళ్ళలేదా? అవునా? అక్క నాకోసం అన్ని చేసిందా? నాకోసం శారీ కూడా తెచ్చిందా? నాకివ్వలేదే. ఇవ్వలేదా? నాకు చూపించింది. ఓ, ఇవ్వటం కుదరలేదేమో. సరే, నేను తీసుకొస్తానుండదునా? ఇదిగో వదినా, నీకోసం వైష్ణవి వదిన తెచ్చించేరా. చాలా బాగుంది. మా వైష్ సెలక్షనే వేరు. ఇప్పుడు హ్యాపీనే కదా? మీ అక్కయ్య నిన్నెప్పుడూ మర్చిపోదు. చూడు, నీ బర్త్డే గుర్తుంచుకొని అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి బర్త్డే పార్టీకి ఈ శారీయే కట్టుకో, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే, వైష్ సంతోషమే నా సంతోషం. ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఇది నా దురదృష్టమో లేకపోతే దాని అదృష్టమో? చెడింది అనుకుంది, మళ్ళీ మొదలైంది. నేను వెళ్ళి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. భగవంతుడా, మావయ్య గారికి ఆపరేషన్ చక్కగా జరిగేటట్టు చూడు. వారిని కాపాడు స్వామి. వారు క్షేమంగా ఉండటం మా కుటుంబానికి చాలా అవసరం. ఎన్నో సమస్యలకి వారు పరిష్కారం చూపిస్తారు. ఇంటిల్లి పాదే వారిని చూసి సంతోషపడతారు. వారి పునర్జన్మ మా కుటుంబానికి కొత్త పండగ. అంతా సవ్యంగా జరిగేలా ఆశీర్వదించు స్వామి. సిస్టర్, సిస్టర్, బాసు, వేర్ ఈస్ ద పార్టీ? బాసు, వేర్ ఈస్ ద పార్టీ? ఎక్కడ్రా మిథున? అదిగో. అతిలోక సుందరి దేవలోకం నుంచి భూలోకానికి వచ్చినట్టుంది. ఏరా, నీ భార్యకి నువ్వే దిష్టి పెడతావా ఏంటి? నిజంగానే అప్సరసలా ఉంది. నువ్వు నాకు కనిపించినట్టే తారక్కి మిథున అలాగే కనిపించింది. తప్ప? యు ఆర్ రైట్ డాడ్. చాలా ఆపండి. అమ్మ మిథున, నువ్వు కేక్ కట్ చేయి. అత్తయ్య, వైష్ణుని కూడా రానివ్వండి. ఎలాగో వచ్చే టైం అయింది కదా. తను వచ్చేలోపే కేక్ కట్ చేస్తే ఫీల్ అవుతుంది. డాక్టర్ గారు, వారికి ఎలా ఉంది? ఆపరేషన్ ఎలా జరిగింది? ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. ప్రాణభయం అయితే ఏం లేదమ్మా.
కానీ ఆయన పూర్తిగా మెమరీలకు వస్తారో రారో ఇప్పుడే చెప్పలేము. తిరిగి పూర్తిగా మెంటల్ కండిషన్లకు రావడానికి టైం పట్టొచ్చమ్మా. ప్రాణాపాయం లేదు అన్నారు. నాకు అది చాలు డాక్టర్. వారిని ఎప్పుడు రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు డాక్టర్? 2 అవర్స్లో షిఫ్ట్ చేస్తామమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. వారిని షిఫ్ట్ చేశాక చూసేసి వెళ్తాను. ఆ తర్వాత రెగ్యులర్గా నేనే అటెండ్ అవుతాను. అలాగే అమ్మా. పేషెంట్ని రూమ్కి షిఫ్ట్ చేశాం. మీరు వెళ్ళి చూడొచ్చు. వెంటనే వచ్చేయండి. మావయ్య, మీరు త్వరగా కోలుకోవాలి. మీరు ఇలా అవ్వటానికి కారణమేంటో నేను తెలుసుకోవాలి. అప్పటి వరకు మీ పూర్తి బాధ్యత నాదే మావయ్య. ఏంటో వైషు ఇంకా రాలేదు. పనిలో పడితే అన్నీ మర్చిపోతుంది. ఎంత పనైనా నీ పుట్టినరోజున ఎలా మర్చిపోతుంది? కాస్త వెనక ముందు వచ్చేస్తుందిలే. ఎదురు చూస్తున్న కొద్దీ ఆలస్యం అవుతున్నట్టు ఉంటుంది. నువ్వు రిలాక్స్డ్గా ఉండు. రా కూర్చో. కూర్చో. అదిగో వచ్చేసారు. నువ్వు అక్కడే వచ్చు. వదినెక్కడ్రా? బుల్లెం ఇంకా రాలేదా? వదిన పుట్టినరోజని వదిన పొద్దున్నే ఆఫీస్ నుంచి వచ్చేసింది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.